ఈస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎవరి ఓట్లు డిలీట్ అవుతవి జరుగుతున్నటువంటి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో అనబడేటువంటి ప్రశ్న ఒక $1,00,000 కంటే ఎక్కువైనది, $1,00,00,000 తక్కువే. ఎందుకనంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ ఇక్కడ ముందు పెట్టుకుంటే ఎవరి కట్ అవుతాయంటే స్థూలంగా వ్యాలిడ్ ఓట్స్ అనగా అర్హత కలిగిన ఓటర్లు 2,46,282. పార్టీలకు ఎవరెవరికి ఏమి ఓట్లు పడ్డాయి పక్కన పెడదాం. దేశవ్యాప్తంగా ఇదివరకు జరిగినటువంటి ఎస్ఐఆర్ను పరిశీలిస్తే 8 నుండి 14% ఓట్లు కట్ అవుతున్నవి, డిలీట్ అవుతున్నవి. ఏ కారణాల చేతనైనా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏది చెప్పినా కూడా. అనగా ఇక్కడ ఇప్పుడు చూడవలసి వస్తున్నది, కొండా సురేఖగా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి మార్జిన్ 15,652 ఎవరిపై? ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీపై గెలిచింది. కాబట్టి ఇప్పుడు ఇందులో పడ 2,46,282 ఓట్లకెళ్ళి 8% ఓట్లు కనుక తీసివేస్తే 19,702 ఓట్లు ఖచ్చితంగా పోయే అవకాశం ఉంటుంది. 10% కనుక తీస్తే 24,268 ఓట్లు పోతాయి. ఇవి పోతే కాంగ్రెస్ అయినా పోవాలి, బీఆర్ఎస్ పార్టీ అయినా పోవాలి. కాబట్టి ఇక్కడ గెలుపు ఎవరికి వస్తుంది అనబడేది గ్యారంటీగా చెప్పడం కాదు. ఎస్ఐఆర్ మాత్రమే ఈ యొక్క ప్రక్రియను నిర్ణయిస్తుంది. మరొక వైపున ఓట్లు వేయనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. అనగా పోలింగ్ పర్సెంట్ 66.82 అయింది. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళ ఓట్లు కూడా పోయేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎవరివి పోతవి అనబడేటువంటి ప్రశ్న చాలా కీలకంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో మారింది. కాబట్టి చాలా వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మ్యాపింగ్లో సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. కాబట్టి ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ వచ్చే ఎలక్షన్లలో కీలకంగా మారనుంది. కాబట్టి వరంగల్ ఈస్ట్లో జాగ్రత్త పడవలసినటువంటి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళ మీదనే ఉంటుంది ఏవైనా చేస్తే.